మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ అచ్చమైన తెలుగు జానపద పదాలతో హరిహర వీరమల్లు మొదటి పాట ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ లో విడుదలైంది. దాదాపు 4 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మాట వినాలి గురుడా మాట వినాలి మాట వినాలి. కేవలం 8 రోజుల పాటే షూటింగ్ మిగిలి ఉందని రీసెంట్ గా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలిపారు. కాగా ఈ మిగిలిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకుని వచ్చే మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల కానుంది. అయితే ఈ ప్రాజెక్టు కోసం ఎంఎం రత్నం భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా క్రిష్ జాగర్లముడి దాదాపు సగానికి పైగా షూటింగ్ జరిపాడు. ఎంఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా అతను సంగీతం సమకూర్చిన మొదటి పాట మాట వినాలి గురుడా మాట వినాలి అనే గీతాన్ని అచ్చమైన తెలుగు జానపద అల్లికైన పదాలతో ప్రముఖ పాటల రచయిత పెంచల్ దాస్ అద్భుతమైన సాహిత్యాన్ని కథకు తగ్గట్లుగా రాశారు. మంచి మాట వినాలి ఉత్తది కాదు మాట తత్తరపడక. మరి ఈ పాటలో ముఖ్యంగా పెద్దలు చెప్పే మాటలు చిన్నవారు వినాలని వివిధ రకాల ఉదాహరణలు భావాలను ఉదహరిస్తూ సాహిత్య రూపంలో వర్ణిస్తూ పెంచల్ దాస్ అద్భుతంగా రాశారు. ఈతమాను ఇల్లు కాదు తాటి మాను తావు కాదు. ఒక రకంగా చెప్పాలంటే నిత్య సత్యాలను వీరమల్లు చెప్తూ మాట వినాలి గురుడా మాట వినాలి అంటూ డప్పు కొట్టుకొని అతడు అద్భుతమైన గాత్రంతో ఈ పాటను స్వయంగా పవన్ పాడారు. ఇక ఎప్పట్లాగే పవన్ తన ప్రతి సినిమాలో ఒక జానపదంతో కూడిన పాటను ఉండేటట్టు చూస్తారు. కాగా ఈ సినిమాలో ఈ పాటను చేర్చారు. తగిలినోడు మొగుడు కాదు తగరము బంగారు కాదు. అందుకే మరి ఈ పాట విడుదలైన వెంటనే లక్షల వ్యూస్ తో యూట్యూబ్ లో షేక్ చేస్తూ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులకు ఈ పాట బాగా నచ్చింది. ఇక హిస్టారికల్ కథగా మొఘల్ సామ్రాజ్యంలోని జరిగిన పోరాట నేపథ్యంలో సినిమా కథనాల నేపథ్యంలో ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మాట దాటిపోతే మర్మము తెలియకపోతే పొగరుబోతు తగురుపోయి. అంతేకాక ఇందులో పవన్ నటించిన సన్నివేశాలు కానీ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ మరొక స్థాయిలో ఉంటాయని పలు సందర్భాల్లో నిర్మాత ఎంఎం రత్నం తెలిపారు. ఇక ఇందులో భారీ తారాగణంతో ముఖ్య నటులు నటించారు. హీరోయిన్ గా నితి అగర్వాల్, విలన్ గా బాబీ డియోల్, రఘుబాబు, సుబ్బరాజు తదితరులు ఉన్నారు. మరి భారీ అంచనాలతో ఇంకొన్ని రోజుల్లో విడుదలవుతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొత్తంగా ఈ సినిమా చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగం పెంచారు. విడుదలయ్యాక ఏ స్థాయిలో హిట్ సాధించి ఎన్ని వందల కోట్ల కలెక్షన్ కొల్లగొడుతుందో తెలియాల్సి ఉంది.